ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం శుభదినం. నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నేషనల్ యవనస్తుల దినోత్సవం అట. దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా యవనస్తులతో, యవన స్త్రీలు, యవన పురుషులతో ప్రభు మాట్లాడుతున్న మాట పరిశుద్ధ వేద గ్రంథంలోంచి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 4వ లైన్ నుండి, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, ఓ యవనస్తుడా, యవనస్తురాలా, మీరు బలవంతులు, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. చాలామంది నిన్ను బలహీనురాలు, బలహీనుడు అన్నారా? లేదా తల్లిదండ్రులు, మీ పిల్లలు బలహీనులు, వీడెందుకు పనిచేయడు, నీ కూతురు ఎందుకు పనిచేయదు, బలహీనులు, చదువులో బలహీనులు, టాలెంట్లో బలహీనులు, ఆరోగ్యంలో బలహీనులు, అజ్ఞానం, జ్ఞాపక శక్తి లేదు, బలహీనులు, ఎందుకు పనిచేయరేలో అని అంటున్నారా? నో 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 నో. బలవంతులుగా నా ప్రభు ఈరోజు చేయబోతున్నాడు. ఓ యవనస్తుడా, నిన్ను కృంగదీస్తున్నారు చాలామంది. ఈరోజు నీవు బలవంతుడుగా నా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ఎస్, కింద ఇంకో మాట ఉంటుంది. ఎందుకు కొంతమంది బలహీనలు అవుతున్నారనంటే దుష్టుని జయించలేకపోతున్నారు. ఈ రోజు నుంచి నువ్వు దుష్టుని జయిస్తున్నావు. ఏంటది దుష్టుడు అనగా? దుష్టత్వం అనగా పాపం. చుట్టకి, త్రాగుడికి, గంజాయికి, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్లో పడిపోయి నీ బలమంతా పోతుందా? పడుకున్న చదువు మీద లేకుండా, ఏమండి, దాని మీద, దీని మీద, త్రాగుడి మీద, ఎప్పుడు తినటం, రకరకాల మీద ఉండి నీ బలమంతా పోగొట్టుకున్నావు కదా. బలవంతుడుగా, బలవంతురాలుగా ఉండవలసిన నీవు ఏమైపోయి చాలా బలహీనలుగాని దుష్టత్వానికి అలవాటైపోయావు, దుష్ట కోరికలకు కానీ అలవాటైపోయావు. వాక్యం చెప్తుంది కీర్తనలో, దుష్టుని ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపాసులు కూర్చుండు స్థలమున కూర్చుండక. ఆ మూడు నేను బలహీనపరుస్తున్నాయి. మంచి చదువు ఉంది, మంచి టాలెంట్ ఉంది నీకు, కానీ పాడు చేసుకుంటున్నావు, దుష్టుడికి లోబడిపోతున్నావు. మరి ఎలాగిప్పుడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తే, దేవుని వాక్యము చదివితే, ఆ దేవుని వాక్యము నీ యందు నిలుచుచున్నది, ఆ వాక్యమై ఉన్న దేవుడు నీలో ఉన్న దుష్టత్వమును ప్రాలదోలును గాక, ఇప్పుడే ప్రాలదోలును గాక. బంగారు భవిష్యత్తు మీకు ఎంతో ఉంది బిడ్డలారా. యవన చెల్లి, యవన తమ్ముడా, బంగారు భవిష్యత్తు ఉంది. చక్కగా చదివేదానువు, చక్కగా చదువుకునేవాడు, నీకు మంచి పేరుంది. కానీ ఇప్పుడు ఎందుకు పాడైపోయింది? దుష్టుడు ఏదో ప్లాన్ చేస్తున్నాడా, దాని నుంచి ఈరోజు దేవుడు విడుదల చేస్తున్నాడు. ఈరోజు నేషనల్ యూత్ డే, నేషనల్ యవనస్తుల దినోత్సవ శుభాకాంక్షల్లో దేవుడు నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు దుష్టుని జయిస్తున్నావు. చీకటి అనే దుష్టత్వంలో ఉండిపోయావు. అమ్మ నాన్న చెప్పినా నీకు అర్థం అవట్లేదు, దైవజనుడు చెప్పినా అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు ఇటువంటి వాక్యాలు విన్నా వాళ్ళు అలాగే చెప్తారు అనుకుంటున్నావు. జాగ్రత్త, నష్టపోతా. బంగారు భవిష్యత్తు చేతులారా పాడు చేసుకోకు. నీకంటే చూడండి, కొంతమంది యవనస్తులు చూడు ఎంతో చక్కగా ప్రభు నమ్ముకుని ఎదరికెళ్ళిపోతున్నారు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు తమ్ముడా, చెల్లెమ్మ, ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ యవనస్తురాలా, యవన చెల్లి, దుష్టును నువ్వు జయించి ఉన్నావు. మీరు బలవంతులు. ఇప్పుడు దేవుడు బలాన్ని ఇవ్వబోతున్నాడు యేసునామములో. స్వీకరిస్తావు ఈ మాట? ఇప్పుడు వరకు ఎన్నో దుష్టుడు ఆలోచనలు విని, దుష్టుల ఫ్రెండ్స్ ఆలోచనలు విని నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. అందుకే బైబిల్ చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును,
దుష్ట సాంగత్యము, దుష్ట స్నేహితుల వల్ల నీ మంచి నడవడిక అంతా పాడైపోయింది. మంచిదాను, మంచివాడు, దుష్ట స్నేహితులు నిన్ను పాడు చేసేసారు. నువ్వు బలవంతుడివే, నువ్వు బలహీనం అయిపోయావు. ఒక టైంలో దుష్టుడు అంటే దూరంగా అసహించుకున్నాడు. బ్రో స్నేహం అయిపోయింది. ఈరోజు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ఆనందించు, దేవుని వాక్యమందు నీ యందు నిలుచుచున్నది. ఇప్పుడే ఈ వాక్యము నీ హృదయంలో నిలిస్తే నువ్వు దుష్టుని జయిస్తున్నావు. ఇప్పుడే యవనస్తులారు మీరు బలవంతులు, నా ప్రభు మళ్ళీ నీకు బలాన్ని ఇస్తున్నాడు. నిన్ను క్షమిస్తున్నాడు ప్రభు, నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య యవనస్తుడా నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు. ఈరోజు నిన్ను గొప్పవాడిగా చేయటానికి, దుష్టుడి చేతుల నుంచి విడిపించి బలవంతుడుగా, చదువులో బలవంతుడుగా, జ్ఞానములో బలవంతుడుగా, ఉద్యోగము దగ్గరికంటే వచ్చింది పోయింది. దేవుడు ఉద్యోగములో అద్భుతకరంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ప్రభును ప్రార్థన చేసుకుంటావా? ప్రభు దగ్గరికి వస్తావా? నీ ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాగణుడా వందనాలు. ఈ యవనస్తులందరినీ ఈరోజు కాపాడాయ్యా. అందుకే ప్రతి మంగళవారం సాయంత్రం యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, యవనస్తులు పాడైపోతున్నారయ్యా. వాళ్ళ బలవంత గంజాయి, పేకాట, చుట్ట, బీడి, సిగరెట్, త్రాగుడు, లోకంలో పడిపోయి అయ్యో బలహీనైపోతున్నారు. మీరు బలవంతులుగా చేస్తారు. ఈరోజు మాట్లాడు, బలవంతులుగా చేయి. దుష్టుల నుంచి విడిపిస్తారన్నారు. నీ బిడ్డలు దుష్టు నుంచి విడిపించండి. అయ్యో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఇప్పుడు వాక్యం వింటూ. అయ్యో నా పిల్లడు బలహీనుడైపోయాడు, అయ్యో నా పిల్లోడు, నా కుమార్తె దుష్ట అలవాట్లకు లోనైపోయింది, లోక ప్రేమల్లో పాపంలో పడిపోయిందని. అయ్యా ఇప్పుడే వాళ్ళు విడిపించయ్యా, యవనస్తులు విడిపించయ్యా. తల్లిదండ్రులు మొరపెడుతున్నారు, వారి పిల్లల్ని, కుమారుడిని, కుమార్తెని విడిపించు నాయన. బలహీనైపోయారు, బలవంతులుగా చేయి నాయన. దుష్టుల నుంచి విడిపించండి నాయన. నీ వాక్యం ఇప్పుడే వాళ్ళ హృదయంలో నిలుచునుగాక. ఇప్పుడే కుటుంబంలో అద్భుతం జరుగునుగాక. నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పుదురుగాక. ఇప్పుడే నీ కార్యాలు చేయమని, ఈ వాగ్దానం తప్పక నెరవేర్చమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి యవనస్తులందరికీ, పరిశుద్ధులందరికీ తోడై ఉండనుగా. ఆమేన్. యవన కాలం